సినిమాలో బ్రహ్మానందం గారు అన్నట్టు అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? కానీ నార్వేలో మాత్రం అరెస్ట్ అయిన తర్వాత ఆర్టిస్టులు అవ్వచ్చు. అక్కడ హాల్డెన్ అని ఒక ప్రిజన్ ఉంది. అది ఏ ప్రీమియం విల్లాకి రిసార్ట్ కి తగ్గని రేంజ్లు ఉంటుంది. చూడు రోజు చూసిరుగా, లగ్జరీ రూమ్స్, జిమ్లు, గేమ్స్, ఆర్ట్, ఏదైనా ఆర్ట్ వర్క్ చేసుకోవాలంటే ఆర్ట్ రూమ్స్, కుకింగ్, కేకులు గీకులు అన్ని తయారు చేసేటందుకు ఒక సెపరేట్ వర్క్ ప్లేస్ ఉంది. మళ్ళీ మ్యూజిక్ కూడా అలౌ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకసారి తప్పు చేసి జైలుకి వచ్చినా కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే చదువుకునే పని లేదు, నాకు కొంచెం ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్, అంటే ఆర్ట్ పరంగా ఏదైనా నేర్చుకోవచ్చు, కుకింగ్ పరంగా ఏదైనా నేర్చుకోవచ్చు, అట్లా నేర్చుకొని పోయి దానిపైన ఆధారపడి బతికేటట్టుగా, అంటే బయటికి పోయినాక మళ్ళా నేరం చేసి బతకకుండా నేర్చుకున్న దానిపైన బతికేటందుకు నేర్పిస్తున్నారు అన్నట్టు ఇవన్నీ. ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మ్యూజిక్ విని పాడడం అవన్నీ నేర్చుకున్న తర్వాత దాన్ని నేర్చుకోవాలి, ఇంకా కొంచెం పర్ఫెక్ట్ ఒక కాన్సర్ట్ చేసే రేంజ్లో నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మ్యూజిషియన్స్ లేకపోతే రైటర్స్ ఇట్లాంటి వాళ్ళకి అవసరం పడతారు కదా. సో అట్లాంటి వాళ్ళని కూడా బయట నుంచి వెళ్ళి పిలిపించి, బయట నుంచి వచ్చిన వాళ్ళు, లోపల ఉన్న ఖైదీలు అందరు కలిసి కూడా కాన్సర్ట్ లాగా ఒకటి చేస్తారంట. ఈ జైల్లో ఆల్రెడీ ఉండి బయటికి వచ్చిన వాళ్ళు మంచిగా జాబులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, చిన్నపాటి బిజినెస్లు ఏమన్నా పెట్టుకొని సొంతగా వాళ్ళు బిజినెస్ నడుపుకునేటోళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది అయితే ఆల్బమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. మామూలుగా జైలు ఎందుకు వేస్తారు? వాళ్ళ ఆలోచన విధానం మారాలి అని చెప్పేసి జైలు జీవితాన్ని అనుభవించేలాగా చేస్తారు. సో ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ మన దగ్గర ఏమవుతుంది అని అంటే, ఒక నేరం చేసి జైలుకు పోయిన తర్వాత అక్కడ ఒక ముఠా తయారవుతుంది అన్నట్టు. ఓ ముగ్గురు నలుగురిని వేసుకొని బయటకు వచ్చి ఇంకో పెద్ద క్రైమ్ చేస్తాడు వాడు. అది తర్వాత బయటకు వచ్చినాక ఒక క్రైమ్ చేసినప్పుడు వాడిని పట్టుకొని ఇంతకుముందు వీడు జైలుకు పోయిందంటే వీనితో ఎవరెవరు ఉండే వీని సెల్లా అని చూస్తుంటారు. అప్పుడు దొరుకుతారు అందరు కలిసి దొంగలు.